వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కోంపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి. ముస్తాబాద్ లో హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్యూటీ నుంచి డిమోట్ చేశారని నిరసన. చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది. రైతులకు భరోసా ఇచ్చిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. దళితులు బీసీల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ రెడ్డి లక్ష్యం ఆరోపిస్తున్న అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి చౌరస్తా నుండి బహదూర్పల్లి చౌరస్తా వరకు 25 కోట్ల రూపాయల 100 ఫీట్ల రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం దూలపల్లిలో అపర్ణ పామ్ గ్రూప్ సెప్టిక్ ట్యాంక్ నుండి దూలపల్లి కల్వర్ట్ అశోక అలా మైసన్ వరకు 2.88 కోట్లతో చేపట్టనున్న ఆర్సీసీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యలు, మెరుగైన రోడ్డు సౌకర్యం, వరద నీటి సమస్య లేకుండా సుమారు 4 కోట్లతో త్వరలో దూలపల్లి కల్వర్టు పనిని ప్రారంభిస్తామన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 2 నెలల్లో పనులు పూర్తి చేసేలా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, స్థానిక కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలుగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న తనను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డిమోట్ చేశారని, ఒకరు మనస్తాపానికి గురై హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన సంఘటన ముస్తాబాద్ మండలం నామాపూర్ సోలార్ కంపెనీలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదాని సోలార్ కంపెనీలో నామాపూర్ కు చెందిన దీకొండ దశతరం అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. కాగా ఎలాంటి తప్పు లేకున్నా సమాచారం అందించకుండా అదే కంపెనీలో కంప్యూటర్ డేటా ఎంట్రీగా డ్యూటీ చేస్తున్న వెంకటేష్ అనే అతన్ని అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తూ తనను సెక్యూరిటీ గార్డ్ గా డిమోట్ చేశారని దశరథం పక్కనే ఉన్న హైటెన్షన్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మండు టెండలో సుమారు గంటకు పైగా టవర్ పైనే ఉండిపోయాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నచ్చచెప్పినా వినలేదు. తనకు న్యాయం చేసేంత వరకు కిందకి దిగేదే లేదని సస్యమేర అన్నాడు. చివరకు కంపెనీ ఉన్నత స్థాయి సిబ్బంది న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దిగి వచ్చాడు.
నుంచి మా కంప్యూటర్ ఆపరేటర్ నుంచి మాట్లాడకు అని నన్ను బెదిరించి నన్ను గార్డు వేసుకోలేకుండా లేదని నన్ను ఏఎస్ఓ డ్యూటీ నుంచి తీసేసారు. దానికోసం ఎక్కిన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇలా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. 5 సంవత్సరాల నుంచి నేను ఒక్క వార్నింగ్ లెటర్ కూడా నాకు రాలేదు, ఇష్యూ కాలేదు ఇంతవరకు. వార్నింగ్ లెటర్ ఇష్యూ కాకుండా నన్ను అట్టి డ్యూటీకి ఎట్లా తీసేస్తాను? నేను కింద చేసుకున్నాడు, గార్డు చేసుకున్నాడు. నేను ఎందుకు చేసుకుంటా? నేను తప్పు చేసిన ఏమని ఇలా కావాలని ఒక సంవత్సరం నుంచి నన్ను శ్రీమాన్ అంటే పిఎస్హెచ్ అంటే కక్ష పట్టి ఇది వరకు ఒక ఏసోను ఒక గార్డును కక్ష పట్టి తీసేసిండు. పోస్ట్ పెరగాలగానే నాకు తగ్గుతుందా? 5 సంవత్సరం నుంచి చేసినోనికి పోస్ట్ పెరగాలగానే తగ్గుతుంది. కిందికి వాని కింద అయ్యా నేను డిఓ అంటాడు, డిఓ వేయాలి. డిఓను ఏసో ఎట్లా చేస్తావు? ఏసోను ఏడుకోవాలి, ఇంకో ఏసో ఏడుకోవాలి. నేను 3 నెలల కింద వచ్చిన ఏసోను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఏసోను తీసేసి 3 నెలల కింద వచ్చిన ఏసోను పెడతాను కావాలని. కుల రాజకీయాలు చేస్తుండు. శ్రీమాన్ అంటే వెంకటేశ్ అంటే ఇద్దరు సేమ్ కులం, అందుకోసమే వాళ్ళు కుల రాజకీయాలు చేస్తారు. కులం అంటే కులంతో చేస్తా, కులంతో నడుతుందా అదాని కంపెనీ? అదాని కంపెనీ లాస్ ఉంటే మమ్మల్ని కొడతారు, మా పొట్టలు కొడతారా? ఈ టెస్ట్ జిఎస్బి ఇప్పుడు జిఎస్బి వచ్చి నుంచి సంవత్సరంన్నర జిఎస్బి వచ్చి నుంచి ఫస్ట్ మాకు ఏ టెస్ట్ లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకు టెస్ట్? నాకు ఇప్పుడు దేనికి టెస్ట్? సరే నేను ఏ పని చేయలేను, నువ్వు నాకు ఏ వార్నింగ్ లెటర్ ఇచ్చినావు? ఇంతవరకు ఒక వార్నింగ్ లెటర్ ఇవ్వలే. ఇప్పుడు ఎందుకు నన్ను తీసేయాలనుకుంటున్నాను? నన్ను బెదిరించి మొన్నసారి వచ్చి ఏది పరిష్కారం చేస్తాను దాన్ని తోలుకొని వచ్చి జిఎం పిఎస్హెచ్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి నా ఫోన్ గుంజుకున్నాక మళ్ళీ ఏది వీడియో ఆన్ చేసి జిఎం ముంగట నేను బ్యాడ్ కావాలని, నేను ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడితే ఆయన ముంగట నన్ను బ్యాడ్ చేయాలని నా కుటుంబ పరిస్థితి చెప్తే దాన్ని అనువుగా తీసుకొని నాతో లెటర్ రాయించారు, నువ్వు గాడి చేసుకొని. ఎందుకంటే మళ్ళీ ఇగో ఒక ఏది మెయిల్ పెట్టాం, ఇంకొక 1 month లో వేసుకో, ఇంకోటి వస్తుంది, అప్పుడు నేను రిక్రూట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు అయితే వేసుకో, మళ్ళీ మన ఎగ్జామ్ రాసినావు అనుకో, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నేను మొత్తం తీసేసి ఉంటుంది అని మభ్య పెట్టి నన్ను ఆంతి గార్డుకు అని రాపించుకున్నారు. ఆయన డిఓ ఆయన వేయాలి అంతే. నేను ఆయన పుట్ట కూడా కొట్టమనట్లే, ఆయన కంప్యూటర్ ఆర్డర్ ఆయన వేయాలి. ఇది కావాలని 1 నెల నుంచి వేరే గార్డుకు నేర్పించి నన్ను కావాలని స్కెచ్ తోటి తీసేసిరు. స్కెచ్ గీసి ఇట్లా పెద్దగా ఉద్యోగ భద్రత కల్పించాలి కంపల్సరీ. నాది డ్యూటీ నేను చేసుకుంటా. నా డ్యూటీలో ఏదైనా తప్పు చేస్తే నేను కంపల్సరీ నేను పోతా. నువ్వు వార్నింగ్ ఇచ్చి నన్ను తీసేయి, నేను దానికి ఒప్పుకుంటా. ఏ వార్నింగ్ లెటర్ లేదు, నన్ను ఎట్లా తీసేస్తావు? సెక్యూరిటీ దసరా నాపైతే సెక్యూరిటీ జాబ్ కింద డిమోట్ సెక్యూరిటీ చేంజ్ చేశారు. దానికోసం ఆయన ఇది టవర్ ఎక్కి ఇప్పుడు మాది మా పైన సార్ వాళ్ళతో మాట్లాడి సాయంత్రం ఇష్యూ రిజల్ట్. సార్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తుండే ఆయన? మేము 4 years నుంచి పనిచేస్తాం. అంటే కేవలం ఇక్కడ పనిచేసే ఉద్యోగులను కులం క్యాస్ట్ తోనే పెట్టుకుంటారు? అటువంటిది ఏం లేదు. మామూలుగా డిప్లాయ్మెంట్ అనేది తగ్గడం జరిగింది. తగ్గడం తర్వాత ఆయనకి ఉద్యోగం తీసేయలేదు, వేరే పోస్ట్ ఇచ్చారు. అందుకని ఆయనకి ఇష్టపడలేక అది వాళ్ళు చేస్తారు. మీరు పై ఉన్నారు కదా, మీరు పై వరకు తెలియజేశాం. పై వరకు తెలియజేసాం. మా పైన మా ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా. రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ శాసన సభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో తీదేడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రైతాంగం నష్టపోతుందని వారు విమర్శించారు. రాష్ట్రంలో యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించిందని తెలిపారు. అన్నదాతల్లో కేసీఆర్ సర్కార్ భరోసా నింపుతుందని అన్నారు. అన్నపూర్ణగా వర్ధిల్లాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
నారా లోకేష్ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. అందుకే నారా లోకేష్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దళితులు బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు సజ్జల భార్గవరెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రముఖ దినపత్రిక రాసిన అసత్య కథనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణంలోని స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి సజ్జల భార్గవరెడ్డిపై ప్రముఖ దినపత్రికపై ఆయన ఫిర్యాదు చేశారు. వైకాపా స్టిక్కర్ ఫేక్ న్యూస్ పార్టీగా మారిందని ఆరోపించారు. లేనివి ఉన్నట్టుగా చెప్పనవి చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వివేక్ రెడ్డిని హత్య చేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని పీలా గోవింద డిమాండ్ చేశారు. ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తదనంతరం ఆయన అసెంబ్లీలో మాట్లాడే తీరి చూసి ఈరోజు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక నిందితుడైన భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఈరోజు ఆయన వాయిస్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. తనకి రెండు కళ్ళట. చిన్నాన్న వివేకానంద రెడ్డి ఒక్కన్నట, అలాగే భాస్కర్ రెడ్డి ఒక్కన్నట. అంటే ఆయన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఆయన రాజకీయాలకి ఎలాంటి వ్యక్తినైనా మర్డర్ చేయడానికి కూడా ఆలోచించలేని వ్యక్తి, రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టి మర్డర్ చేయడానికి కూడా ఆలోచించలేని వ్యక్తి ఎవడనంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు. అతి త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారు. దానికి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య వల్ల ఇవన్నీ కూడా ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఒకటి బయటపడుతున్నాయి. అతి త్వరలో అందరినీ అరెస్ట్ చేస్తారు. ఇప్పటికైనా జ్ఞానోదయం పొందండి, మంచి మార్గంలో రండి. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసినా కూడా పరివర్తన చెందుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పరివర్తన చెందుతాడు. ఇది సైకో. అందుకే జనాలు అంటున్నారు ఈ సైకో పోవాలి, సైకిల్ పోవాలని రావాలని అంటున్నారు. అందుకే అందరూ కూడా పబ్లిక్ అంతా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. దాని మీద ఈరోజు సజ్జల భార్గవరెడ్డి పేరుని విత్ ఎవిడెన్స్ పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే నాపై కూడా ఓ ఫేక్ క్లిప్పింగ్స్ పెట్టారు. దానిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. దీనిపై పోలీసులు న్యాయం జరిపించాలని కోరుకుంటూ పోలీస్ అధికారి ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా మన న్యాయస్థానాలు కూడా పోరాడే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దీనిపై కూడా న్యాయంలాగా హైదరాబాద్ కూడా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు గారిది. అందరూ ఆశ్చర్యపోతారు. ఐటీ సెక్టర్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చూసి అలాంటి మహానుభావుడు వల్లే ఈరోజు మనకి రాజభోగాలు అనిపిస్తున్నాం. ఈరోజు ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే దాని ముఖ్య కారకుడు చంద్రబాబు గారిని అందరూ కూడా కొనియాడుతుంటారు. మన షాకే నేనే ఎయిర్పోర్ట్లో కూర్చుంటే నేనెవరో అవతల వ్యక్తులు తెలియదు. కర్ణాటక వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు గారు విజన్, ఆయన ఆలోచన. ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి సిటీలో హైటెక్ సిటీ నిర్మించారని వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంత మహత్తరమైన ఆలోచన కలిగిన వ్యక్తి. ఆ రోజు చంద్రబాబు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి ఇది ఒక క్రిమినల్, పెద్ద క్రిమినల్. వీళ్ళు ఆ రోజు అధికారం గురించి నిజాన్ని కూడా అబద్ధాలు క్రియేట్ చేసి చెప్పేవారు. డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు చేయడం అభినందనీయమని పట్టణ సిఐ ఎల్ శ్రీను అన్నారు. బైంసా ఆర్టీసీ బస్టాండ్ లో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చైర్మన్ డాక్టర్ కిరణ్ తెలిపారు. వివిధ గ్రామాల నుండి నిత్యం బైంసాకు వచ్చే ప్రజలకు చల్లని నీటిని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అమృత, డిప్యూటీ సూపరింటెండెంట్ కిషన్, ధర్మపురి సుదర్శన్, పెండెప్ కాశీనాథ్, దేవిదాస్, మహేష్, కిరణ్, మోహన్, విలాస్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జనాలకు అందుబాటులో ఉండడానికి నీరు అవసరం కాబట్టి ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేయడం చాలా హక్కుదారుల భూమిని బినామీల పేర్లతో అన్యక్రాంతం చేసి కోర్టును మోసం చేసిన డిఏఓ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భూ హక్కుదారులు నిరసన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ మండలానికి సంబంధించి ముష్రాఫ్, ముస్తారక్,
మక్రాంకి 6 ఎకరాల భూమి ఉంది. తమ పూర్వీకుల ఆస్తి అన్యక్రాంతం చేయడానికి హైకోర్టు ఉత్తర్వులను తప్పుదారి పట్టించారని బాధితులు ఆరోపించారు. తమ కుటుంబానికి భూమికి రక్షణ కల్పించాలని కోరుతూ భూమి హక్కుదారుల కుటుంబ సభ్యులు పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ మద్దతు తెలిపారు. రెవెన్యూ కోర్టులో జరుగుతున్న కేసులు తొందరగా పరిష్కారం అయ్యేటట్లు చూస్తానని సబ్ కలెక్టర్ కార్తిక్ బాధితులకు హామీ ఇచ్చారు. అతను సంబంధం లేకుండా ఒక అధికారిగా ఆయన వచ్చి అక్కడ ఎందుకు కూర్చుంటాడు సార్? రెండోది హైకోర్టు చెప్పింది ఒకటి అయితే ఆయన చేసింది ఒకటి. హైకోర్టు నుంచి ఆర్డర్ రాకుండా ముందే వీళ్ళు ఇట్లా పాస్బుక్లు చేస్తున్నారు అని చెప్పి అనుమానం వచ్చి మీరు చేయొద్దండి సార్, పాస్బుక్లు వన్ఫీల్ చేయొద్దండి, ఇది సమభాగాలు ఉన్నాయి, మేమందరం హక్కుదారులము, మేము అందరూ భాగాలు చేసుకోవాలా అని చెప్పి 1969లో రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వీళ్ళు అర్జీ ఇచ్చినారు. అది ఇచ్చిన తర్వాత కూడా కనీసం రిప్లై ఇవ్వకుండా లోపలే అది 1B చేసేసినారు సార్, పాస్బుక్లు చేసేసింది, వాళ్ళు కోర్టు చేసేసి దాని తర్వాత మళ్ళీ మన ఆర్ఓఆర్ అప్పీల్ చేసినారు, న్యాయం చేయండి అని చెప్పేసి. ఆర్ఓఆర్ అప్పీల్ చేసిన తర్వాత ఆర్ఓఆర్ అప్పీల్ నడుస్తాం మొత్తం సర్వే నంబర్ల మీద. మళ్ళీ మధ్యలో వీళ్ళ పెద్దనాయనకు మళ్ళీ పాస్బుక్ చేసినారు. ఇక్కడ నడుస్తాను సార్, లాస్ట్ టైం మీకు కూడా అది సబ్మిట్ చేసినాం సార్. మీరు ఒక 10 days లోపల అది అప్పీల్ వాయిదా తీసుకొని క్లియర్ చేస్తామని చెప్పి మీరు కూడా చెప్పినారు. అయితే రీసెంట్ గా మీరు పెద్దనాయనకి భాగం క్లియర్ వస్తుంది, అది పాస్బుక్ చేసినారు. వీళ్ళు చిన్న భాగం పాస్బుక్ చేసినారు. వీళ్ళ భాగం మాత్రం పాస్బుక్ చేయకుండా ఇలా బినామీగా పేరు పెట్టుకుని ఎంఆర్ఓ ఎస్సీని పెట్టినాడు సార్. వాళ్ళు ఈరోజు ఇనుపట్ట బంక్ చేసుకుని అక్కడ భూమి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీకు కూడా రిప్రజెంటేషన్ చేసినాం, మీరు సీఏ గారితో మాట్లాడి రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఏమి అక్కడ మాకు న్యాయం జరగలేదు. చివరికి వీళ్ళు లాస్ట్ వీక్ లో గురువారం రోజు పోయి వీళ్ళ బంట కలిగించేసి పరుగు తీసుకొని వచ్చింది సార్. ఆమె కొట్టేదానికి ఇష్టానుసారం కొద్ది మాట్లాడుతుంది. వీళ్ళు ఏమైనా మళ్ళీ రిటర్న్ మాట్లాడితే ఎస్సీ తీసుకుంటారు, వాళ్ళు యాక్షన్ లేక వస్తారు సార్. మీరు ఏమంటుంటే సివిల్ కేసు భూమి విషయానికి సంబంధించి మీరు సార్ అధికారులతో బుక్ చేస్తామని పోలీసులు చెప్తారు. ఎట్లా సార్ ఈ కుటుంబానికి మాది పెనుగొండ గ్రామము. మాకు ఈ ఊర్లో పితృజీతం 6 ఎకరాల భూమి ఉంది. దానికి ఎంఆర్ఓ హైకోర్టు నుంచి తప్పుదావ పట్టించి బినామీలు పెట్టి కబ్జా చేసినాడు. మేము భూముల్లో పోతే తరంతా ఉన్నారు. 20 ఏళ్ల కింద సస్పెండ్ అవ్వడానికి దొంగ నోటీసులు పంపించి అసలు హక్కుదారులు మాకు నోటీసులు ఇవ్వకుండా ఊరికే ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చలేదు. 20 మందికి నోటీసు ఇవ్వడం కానీ ఒకరికి నోటీస్ ఇవ్వలే. ఆఫీసులో ఆయన పెట్టుకొని దొంగ వంశవృక్షాలు తయారు చేసి తండ్రికి బిడ్డకి పెళ్లి చేసి మా భూముల్లో కొట్టేసి చూస్తున్నాడు. దాని గురించి మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. సారు పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. మాకి ఇప్పుడు భూమి కబ్జా చేసింది ఎవరు చెప్పలేదు. భూమి కబ్జా చేసేది రామ్మంజి, వెంకటేష్, ఆయన భార్య ముగ్గురు కలిసి కబ్జా చేసినారు. మేము పోతే తరంతో కొట్టేకి వస్తా అన్నారు, పరగలతో కొట్టేకి వస్తా అన్నారు. ఎట్లా కబ్జా చేసినారు? దొంగ పాస్బుక్లు చేసుకున్నారు. దొంగ పాస్బుక్లు చేసుకుని భూమి కబ్జా చేసినారు. ఎంఆర్ఓ చేసినారు దొంగ పాస్బుక్లు. మీ పేర్లు అన్ని చెప్పినారు. నా పేరు ముక్రము, మా బ్రదర్ ముసరద్, మా అన్న ఇంగూరు ముసరఫ్. మా ముగ్గురు భూమి కబ్జా చేసినారు. వారసులు మీరైతే. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ ప్రతి పండుగను ప్రభుత్వం తరపున ఎంతో ఘనంగా నిర్వహిస్తామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావు నగర్లోని జవహర్ నగర్ మసీద్ గడ్డ ప్రాంతంలో ముస్లింలకు ప్రభుత్వం నుండి అందజేస్తున్న తోఫాతో పాటు అదనంగా మరో కానుకలను ఎమ్మెల్యే మాగంటి ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యా విజయ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. टेंशन नहीं है। आराम से आराम से करिए। बताइए
इफ्तार का डिनर भी घर घर को भिजाएंगे, क्योंकि वो एक जगह लगाए तो कौन आ रहे कौन कर रहे नहीं मालूम पड़ा। तो इस हिसाब से हम लोग बोले कारपेंटर से डायरेक्ट पूरे को घर घर को पार्सल भिजाएंगे, पूरे लोगों को घर घर को खाना भिजाएंगे। थोड़ा एक दिन अच्छा खाना हम लोग वो भी प्लान कर रहे हैं और ऐसे और आगे और डेवलपमेंट करेंगे। और यहाँ 6 करोड़ रुपए से शालिकाना बना रहे हो गया अभी ग्राउंड में शालिकाना बना रहे 6 करोड़ के ऊपर हो रहा एस्टिमेशन डाल रहे अभी। तो शालिकाना टाइप पूरे डिवीजन में 2 बनाए, तुम्हारे डिवीजन में भी 2 बना रहे, एक वेंगलराव नगर एक यहाँ जवाहर नगर। गरीबों का शादी कर लेना बोल तो 1.5 लाख रुपए 1 लाख रुपए हो रहा। अब ये शालिकाना फ्री में अपन गरीबों के लिए फ्री करेंगे। शालिकाना गरीब 1 रुपया नहीं बनना, फ्री में हम लोग पूरे अरेंजमेंट्स कर रहे, ऐसा इतना बड़ा शालिकाना बना रहे। ऐसे पूरे डिवीजन में ऑलरेडी तो डिवीजन में बन रही काम भी खत्म होगा, बन गए। अब अभी 5 नगर में पूरे एसी, ये भी एसी, ये ऑर्डनरी नहीं, ये भी फंक्शन बना रहता, पूरे जो भी बना सकते। పొన్నూరులో పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో వారు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశాఖపట్నం చందనోత్సవం ఏర్పాట్ల నేపథ్యంలో ఏర్పాట్లపై చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చందనోత్సవానికి భక్తులతో పాటు వచ్చే చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారన్న అంశాలపై చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సింహగిరిపై దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్నపిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ కేసరి అప్పారావు స్పష్టం చేశారు. పిల్లలకు సంబంధించి దర్శనాల సమయంలో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. మీరు దానికి తగినట్టు మీరు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటారా, లేకపోతే మేమే చెప్పాం మహిళా పోలీస్ చట్ట ప్రకారం చేస్తాం చేస్తారా? వీళ్ళు ఏం చేస్తారంటే డెంటిస్టులతోటి ఆర్థోపెడిక్ తోటి ఎవరితో తీసుకొచ్చి సబ్మిట్ చేస్తున్నారు. అది పనికి రాదు సార్. లాస్ట్ సార్ ఈ రోజు ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము చేస్తుంటే తిరుపతి దేవస్థానంలో కూడా ఒక 2 రోజులు రివ్యూ చేయడం జరిగింది. అదే సార్ గౌరవ మీడియా అనుకుంటే కంపల్సరీ మీ యాక్షన్ తీసుకుని సీజ్ చేయవలసి అవుతుంది. తర్వాత వస్తున్న పిల్లల దాంట్లో 100 దాంట్లో 40% మంది పిల్లలు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కమిషన్ తప్పించి మా లబ్ధులు ఏముంటాయి ఇందులోనే? నేను వచ్చాను గత సంవత్సరం అదే అంటున్నాను. గత సంవత్సరం వచ్చిన తర్వాత ప్రస్తుతం మీడియాకి ఇవ్వడం దాంట్లోనే గత ఈఓ గారు అలసత్వం ప్రదర్శించారని అంటున్నాను. ఇప్పుడు అదే అంటున్నాను. ఏఈఓ గారు ఆనంద్ ఆయన అడగండి ఒకసారి. మేము పెట్టాం సార్. జగదీష్ గారు మన సాక్షులు మీరు అందరూ ఐటెంలు కూడా రాశారు సార్. ఆ ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు అవుతుంది గత 15 సంవత్సరాలు. నెంబర్ 1 ప్రతి పిల్లడు పుట్టిన పిల్లడు కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ అట్లీస్ట్ 3వ తరగతి 5వ తరగతి వరకు కూడా స్కూల్లో ఎన్రోల్మెంట్ అవ్వలేని పిల్లలు ఎవరూ లేరు సార్. ఈరోజు మాకు చైల్డ్ మ్యారేజ్ వస్తున్నాయంటే కారణం వాళ్ళు మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ చదువు లేకుండా ఎక్కడ కూడా జరగట్లేదు. ఒక ట్రైబల్ ఏరియాలో 1-2 కేసులు తప్ప మిగతా ప్లెయిన్ ఏరియాలో అంతా కూడా ఎంతో కొంత చదువుతున్నారు సార్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు పిల్లలు పుట్టినంటే వాళ్ళకి అన్ని కంపల్సరీగా జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనండి ఒకటే చెప్తున్నాం, చైల్డ్ మ్యారేజ్లు పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి వాళ్ళ మీద కేసులు నమోదు చేయమని సంబంధిత అధికారులు కూడా చెప్తున్నారు సార్. చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు సార్. విశాఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్న ఏపీ బీజేపీ నేతలు మద్దతులు ప్రకటించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమాలు జరుగుతున్న నేటికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో కలిసి పోరాటంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్యమంలో రావాలి. ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్యమంలోకి రావాలి.
ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఉద్యమంలోకి రావాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి తీరాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి తీరాలి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ నిరసనకు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మీడియా మిత్రులందరికీ తెలుసు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అంశం గత 2 సంవత్సరాలుగా నలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని జనవరి 21 పార్లమెంటు 2021లో నిర్ణయించింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒక సంస్థ మాత్రమే కాదు, తెలుగు ప్రజల యొక్క మనోభావాలు దాంతో ముడిపడి ఉన్నాయి. అనేక ప్రాణత్యాగాలు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పోరాటంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి సందర్భంలో దాదాపు 22,000 ఎకరాలు మీరు చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంత భూములు ఉన్నటువంటి సంస్థ ఎక్కడా లేదు. పార్టీ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు తమ తమ శక్తికి తగ్గట్టుగా పోరాడుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రం మనం కోరేది ఒకటే, ఎవరు పోరాడినా సరే, ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళ మాటకే విలువివ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పదవులు చేశారు, అనేకమైనటువంటి పదవులు చేశారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నది ఒకటి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ నాయకులందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కార్మికులతో పోరాటం చేయాల్సిందే. మీరందరూ కూడా ఉద్యమంలో రావాలి. ఎందుకంటే ఇది మీ బాధ్యత కూడా ఉంది. తెలుగు ప్రజలుగా, పార్టీ నాయకులుగా పక్కన పెడితే ముందు తెలుగు ప్రజలుగా మీకు కూడా బాధ్యత ఉంది. మీరు కూడా తెలుగువారే. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఇంత పెద్ద అందుకనే మేము డిమాండ్ చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా కార్మికులు చేస్తున్నటువంటి పోరాటంలో రావాలి. ఖచ్చితంగా మీరు కార్మికులకు అండగా నిలవాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి అర్హులు కాదు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ జీవీఎల్ నరసింహారావు గారు, మీరు మన సీఎండీ గారితో వెళ్ళి మాట్లాడారని చెప్పన్నారు. ఏం మాట్లాడారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏం చర్చలు జరుపుతున్నారో చెప్పాలి. మీరు ఎలాంటి విషయమైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపి తీరాల్సిందే. ఈ రాష్ట్రంలో, ఈ విశాఖపట్నం నగరంలో మీరు తిరగాలి అన్నా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీరు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలన్నా ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏమిటి అని అంటే, మీకు తెలుసు గత 2 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి, కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. మీరంతా తెలుగువారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా తెలుగువారు. ఇక్కడ పదవులు అనుభవించారు, ఇక్కడ ప్రజలంతా కూడా మీకు ఓట్లు వేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఉక్కు ఉద్యమంలో కార్మికులతో కలిసి మీరు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా కేంద్రం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా ఉద్యమంలోకి రావాలి. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కూడా పార్లమెంట్లో కనిపించట్లేదు, విశాఖపట్నంలో కూడా కనిపించట్లేదు. మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దిశగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మరియు అలాగే ఎంపీ సత్యనారాయణ గారు కూడా కృషి చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోంపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి.
ముస్తాబాద్ లో హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్యూటీ నుంచి డిమోట్ చేశారని నిరసన. చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది, రైతులకు భరోసా ఇచ్చిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. దళితులు బీసీల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ రెడ్డి లక్ష్యం ఆరోపిస్తున్న అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి వీతి న్యూస్ లక్ష్యం సమాచారం.